ఇంకా ఉంటాయి. వాటినన్నిటినీ కూడా మనము దేవుని దగ్గర చదవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుడు శక్తిమంతుడండి. దేవుడు ఉన్నతమైనటువంటి వాడు. దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు. ఎవరు రక్షించలేనటువంటి వాడు ఉన్నప్పటికీ కూడా మన దేవుడు మాత్రము మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మరి కొద్ది నిమిషాలు అతి క్లుప్తంగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. దయచేసి గమనించండి. అందరూ కూడా నాతో ఏకీభవిస్తూ జీవనం పొందుకోవాలని మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ దేవుడా, వందనాలు స్తోత్రాలను చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధాన ఆదివార ఆరాధన కార్యక్రమములు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రమములను మేము పొందుకున్నటకు మాకు సహాయం చేస్తున్నటువంటి విధానమునకే వందనాలు. పరిశుద్ధురాలు గొప్ప దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. లోకాన్నే ప్రేమిస్తున్నాం. ఎవరు నీకు తేడా లేదు. అందరినీ ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమను అందరము పొందుకున్నటకు సహాయం చేయండి. దుర్మార్గులను ప్రేమిస్తున్నాం, దుష్టులను ప్రేమిస్తున్నాం, మంచి వారిని ప్రేమిస్తున్నాం, నీతిమంతులు ప్రేమిస్తున్నాం, అదే అనీతి మంతులను కూడా ప్రేమిస్తున్నాం. కనుకనే ప్రభా, ఆ ప్రేమను మేము తెలుసుకుంటూ అనీతిమంతులమే నీతిమంతులుగా మారుటకు, దుర్మార్గులమైనటువంటి మేము నాయన నీకు ఇష్టలుగా మారుటకు, నాయన నిన్ను తండ్రి కలిగి నేను జీవించి అనేక మేలులు పొందుకుంటూ నీ దగ్గర మేము స్థలమును సంపాదించుకునే భాగ్యాన్ని కూడా దయచేయండి. ఇదిగో తండ్రి, వచ్చినటువంటి బిడ్డలు జీవించండి ప్రభా. యవనస్తులు, అనేక మంది యవనస్తులు, స్త్రీలు, పురుషులు వచ్చారు, పెద్దలు వచ్చారు, చిన్నలు వచ్చారు, కంటికల తల్లులు వచ్చారు, గడ్డ స్త్రీలు వచ్చారు. సమస్తమైనటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు మా తండ్రి, ఈ లైవ్ ను చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా జీవించమని ప్రార్థిస్తున్నాం. లైవ్ లో ఎంతమంది అయితే తండ్రి మరి ఉన్నారో వారందరూ కూడా కుటుంబములతో సహా తండ్రి మరి యొక్క మాటలు విని మేలులు పొందుకునే భాగ్యాన్ని కూడా దయచేయండి. ఆయన మరి చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ధ్యాన భాగము నేనైతే మాట్లాడలేను ప్రభా, మీరు మాట్లాడండి. మీ యొక్క ఆదరణకర్తతో మమ్మల్ని నడిపించి మా ఆత్మలకు తృప్తిపరిచి మంచి ఆత్మీయ ఆకారంతో నింపుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామములో నరిమిరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చక్కని ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ ఉత్తర ప్రత్యుత్తరాల్లో చాలా అర్థమైనటువంటి భావాలతో కూడుకున్నటువంటిది. కొన్ని సంవత్సరాలు బట్టి మనం చదువుకుంటున్నాం, కానీ దీనిని మనము మరి రోజు రోజుకి కాకపోతే ఎన్ని క్షణములైనా మనం చదువుతూ ఉంటే కొత్తగానే ఉంటుంది. మరి చదవబడినటువంటి కథ కూడా ఎన్నిసార్లు మనం చెప్పుకున్నాం. దైవజావకులు ఎంతమంది చెప్పుకుంటారేమో కానీ నాకు తెలియదు, కానీ నేను మాత్రం కొన్ని వందల సార్లు చెప్పడం జరిగింది. కనుక ఈ కథనే ఈరోజు ఈ ఉత్తర ప్రత్యుత్తరాలనే ఈరోజు మనం మరలా చెప్పుకోబోతున్నాం. ఇది నూతనమైన క్రొత్తది మన హృదయాలకు దేవుడు అద్దెంప చేయడానికి దేవుడు యొక్క ప్రేమను కుమ్మరిస్తున్నాడు. కనుక ప్రియులైన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలై ఉన్నటువంటి మనము దేవుడిచ్చినటువంటి మాటలను మన హృదయంలో చక్కగా భద్రపరుచుకుంటూ జాగ్రత్త కలిగి జీవించటము, మన జీవితాలను చక్కబరుచుకోవటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కనుకనే చదువుదాం. ఉత్తర ప్రత్యుత్తరాలు చూసినట్లయితే, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడు మాటలు మనము బాగా గమనించాలి. ఇక్కడ ఆ రోజు ఆ భక్తుడు చెప్పినటువంటి మాట కాదు, కానీ ఈ రోజు కూడా మన విన్నపములు లేదంటే మన యొక్క శ్రమల తాలూకా మాటలు దేవుడు వింటూనే ఉంటున్నాడు. అప్పటి రోజుల్లో జరిగినటువంటి ఈ గొప్ప విషయాలు ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. మనకి కూడా దేవుడు వింటున్నాడు, కనుక మనకి కూడా వర్తిస్తుంది. కనుకనే ఈ మాటలు చూడండి. దేవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాను, ఆయన నాకు చెవియొద్దును. కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టిదను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మొర దేవుడు లేదంటే మన మనవులు లేదంటే మన కష్టములు ఎప్పుడు దేవుడు వింటాడో మన జీవిత కాలం అంతా కూడా దేవునికి మనం బద్ధులమై ఉన్నాము.
ఆయన అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను మొరపెడతానయ్యా, నువ్వు నా విన్నపములు వింటున్నావు, నా బాధలు వింటున్నావు, నన్ను బాగు చేస్తున్నావు, కానీ నేను మరిచిపోదు. ఎంత ఏమి ఎక్కడ ఏదైనప్పటికీ కూడా నా జీవితాన్ని మాత్రం నీకు సమర్పిస్తున్నాను. నా జీవిత కాలం అంతా కూడా నీ సన్నిధానంలో నేను మొరపెట్టుకుంటూనే ఉంటాను అని చెబుతూ ఇంకేమంటున్నాడు, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను ప్రార్థించి తిని, దేవుడు దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కనికరములు కలిగినటువంటి వాడు. యెహోవా తన భక్తులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక్కొక్క మాట నేను వివరించుకుంటూ వెళ్ళకుండా మీకు అర్థమయ్యేలా పాప చదువుతుంటే నీకు ఆ హృదయములకు అడ్డంపు చేసేటట్టు నేను కూడా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ దేవుడు దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము కలిగినటువంటి వాడు, కనికరములు కలిగినటువంటి వాడు. తర్వాత యెహోవా తన భక్తులను కాపాడు, తన భక్తులను చూస్తూ ఉంటాడు, తప్పనిసరిగా కాపాడుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. ఈ లోకంలో మనకు ఏ శక్తి కూడా కాపాడలేదు, కానీ నిజమైనటువంటి శక్తి మన దేవుడిలో ఉంది. అంతటికీ కూడా దేవుడు ఒక్కడే కనుక ఆ శక్తిని మనము ఆరాధిస్తున్నాం. ఆ దేవుడిని మనము ఆరాధించేటప్పుడు ఆ దేవుడు మనము ఆత్మతో సత్యముతో, గమనించారా, ఆత్మతో సత్యముతో, ఆత్మలో ఏముండాలండి? సత్యము. ఆత్మలో ఏముండాలి? అందరూ చెప్పండి, సత్యము. ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించేటప్పుడు దేవుడు తప్పనిసరిగా మన మనవులు, మన మాటలు వింటారు. కనుకనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఎప్పుడూ కూడా దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితులను మనము ఏర్పరచుకుంటూ ఉండాలి. ఆత్మతో సత్యముతో అంటే మన ఆత్మను ఎటు కూడా సాతానుడికి చోటు ఇవ్వకూడదు. మన ఆత్మను ఎటువంటి పరిస్థితుల్లో కూడా కింద మీద వేయకూడదు. కానీ సత్యం కావాలి మన ఆత్మకు. ఆ సత్యంతో ఆరాధించేటప్పుడు నువ్వు కోరిన కోరికని దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. ప్రియులారా, చదవబడినటువంటి ధ్యాన భాగంలో మనం చూసినట్లయితే అద్భుతంగా మనం ఎన్నోసార్లు ఈ ధ్యాన భాగాన్ని మనము చదువుకున్నాం. ఇక్కడ 2వ రాజులు 19వ అధ్యాయము 14 నుంచి 19 వరకు చదివించాను, కానీ ఇక్కడ మొత్తం పాఠం మనం నేర్చుకోబోతున్నాం క్లుప్తంగా. గనుక ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములకు పోయి, మాట బాగా జ్ఞాపకం ఉంచుకోండి. హిజ్కియా తన ప్రజలలో ఉన్నటువంటి ఆ దూతల చేతిలో ఉన్నటువంటి ఉత్తరమును, ఏ ఉత్తరం అనేది మళ్ళీ మీకు చెప్తాను నేను. ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఏమని? యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను సమస్త సృష్టిని కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. లోకమందున్న సకల రాజ్యములకు, భూమిపై ఉన్నటువంటి సకల రాష్ట్రములు,
సకల దేశములు అనబడుతున్నటువంటి భూమి అంటే భూమండలంలో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి అన్ని దేశాలకు మన దేవుడే చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. కనుక ఇక్కడ సకల రాజ్యములకు దేవుడిపై ఉన్నాము. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. దేవా నీ కన్నులు తెరచి నా మాటలకు విను, చూడు. దేవుము గల దేవుడైన నిన్ను దూషించుటకై సెన్హరీబు అనే రాజు సెన్హరీబు పంపిన వారి మాటలు చెవిని పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక, బాగా గమనించండి, మనుష్యుల చేత చేయబడిన కర్రలు వాళ్ళే కనుక వారు వాటిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. దేవునికి స్తోత్రం. నేను చదివించిన పాఠం అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా రాజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. హిజ్కియా రాజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. దేశాన్ని పరిపాలించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అశ్షూరు రాజులు, దానికి అధిపతి అయినటువంటి సెన్హరీబు అనే యజమానుడు కలిసి ఇక వారి వారి దేశాలన్నిటినీ కూడా ధ్వంసం చేయడానికి బయలుదేరారు. అన్ని భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో వాళ్ళకి అనుకూలమైనటువంటి దగ్గరలో వాళ్ళకి కావలసినటువంటివన్నీ దేశాల మీద తిరుగుబాటు చేశారు. ఎవరు? అశ్షూరు రాజులు. అందరూ చెప్పండి, ఎవరు రాజులండి? అశ్షూరు రాజులు. అశ్షూరు రాజులు అయినటువంటి వాడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు సెన్హరీబు. దానికి అతనికి అధిపతి రబ్షాకే. ఈ రబ్షాకే మరి అధిపతి అన్నమాట దోత అతనికి. సెన్హరీబు అన్నాడు అశ్షూరు రాజు. చాలా మంది వెళ్ళి రాజ్యాలను అన్ని కూడా పతనము చేస్తున్నారు. అన్ని రాజ్యాలను పతనము చేయడమే కాక వాడించేస్తున్నారు. అందరూ వాడిపోతున్నారు. అందరూ వాడిపోతూ చివరికి ఎవరి మీద తిరగబడ్డాడు తెలుసండి? హిజ్కియా నీతిమంతుడు, యథార్థమంతుడు. హిజ్కియా కొరకు మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. హిజ్కియా మరణ కాలంలో ఆయన దేవుని ప్రవక్త వచ్చి చెప్తాడు, ఇదిగో హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు అంటే ఏంటంటే హృదయం. నువ్వు చక్కబెట్టుకో, నీవు చనిపోబోతున్నావు అని ఆ ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానము పంపించేటప్పుడు హిజ్కియా దేవుని దృష్టిలో మహా భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. తన రాజ్యాన్ని తనకిచ్చినటువంటి ప్రజలను పరిపాలించటము ఎలా పరిపాలిస్తున్నాడో తెలిసండి, దేవునికి ఇష్టలుగా ఉంటకు పరిపాలిస్తున్నాడు. హిజ్కియా ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని నమ్ముకొని దేవునికి ఇష్టడుగా వెళ్తున్నాడో ప్రజలందరూ కూడా ఇష్టడుగా వెళ్తారు కదా. ఒక రాజు పరిపాలన చెడ్డగా ఉంటే ప్రజలందరూ చెడిపోతారు. బైబిల్లో ఉన్నటువంటి వేరే ఒక రాజు నీతిమంతుడై ఉండేటప్పుడు ప్రజలందరూ కూడా నీతిమంతులే. గనుక అట్టి విధమైనటువంటి నీతితో ఆ రాజ్య పరిపాలన హిజ్కియా చేస్తుంటాడు. గనుకనే ఆయన మరణకాలం వచ్చేటప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్పేటప్పుడు, నువ్వు చనిపోబోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అనేటప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేస్తాడు. అయ్యా దేవా, నిజమైన దేవుడు అయ్యారు,
ప్రేమ కలిగినటువంటి దేవుడు అయ్యా. ఇన్ని సంవత్సరంలో నాకు ఆయుష్ ఇచ్చి నీ రాజ్యాన్ని, నీవు నాకు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాన్ని పరిపాలించగల శక్తి ఇచ్చావు. నువ్వు ఎంతో మంచి దేవుడు అయ్యా. నేను ఎంత యథార్థముగా ప్రవర్తించానో నీకు తెలుసు. నేను ఎంత యథార్థముగా నీ ప్రజలను నడిపించానో నీకు తెలుసు. గనుక నీ చిత్తము నెరవేర్చు అనేసరికి దేవుడికి ఎక్కర్లేని కనికరం వచ్చిందండి. దేవునికి స్తోత్రం. తన ఆత్మతో దేవుని ఆ విధముగా పలుకులతో ఆయన పలికించేటప్పుడు హిజ్కియా మీద దేవుడికి కనికరం వచ్చి వెంటనే ఎవరిది ఆయనకు మరణకరమైనటువంటి ఒక గాయం ఉంటుంది. ఆ మరణకరమైనటువంటి గాయంతోనే చెడిపోతాడు. గనుక అటువంటి పరిస్థితుల్లో దేవుడికి కనికరం వచ్చి మళ్ళీ ప్రవక్తను పిలిచి, యెషయా ప్రవక్తను పిలిచి, ఇదిగో యెషయా హిజ్కియా దగ్గరికి, ఇంకా నీకు ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నానని చెప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, క్రైస్తత్వం జీవిస్తున్నటువంటి మన జీవితాలు అంతే. మనము బ్రతికిన కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నా 80 సంవత్సరం. కానీ దేవుడు మనకు సంపూర్తి చేయాలంటే దేవుని దగ్గర మనము భయభక్తి కలిగి ఆయనకు నీతిమంతులుగా, హృదయ శుద్ధులుగా కనిపించి దేవునికి మహిమకరముగా ఉంటే నీవు జీవించే సంవత్సరములు అధికములగును అనే బైబిల్ వేస్తుంది. గనుక ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు హిజ్కియాను కనికరించాడు. హిజ్కియా దేవా నేను బతుకుతాను, నాకు ఆయుష్ ఇవ్వాలే, బైబిల్లో రాయబడలే. నీ దగ్గర నేను ఎంత యథార్థంగా ఉన్నానో, నీవు ఇచ్చినటువంటి జనాంగాన్ని ఎంత చక్కగా పరిపాలించాడో నీకే తెలుసు అనేటప్పుడు దేవుడికి ఎక్కడలేని కనికరం వచ్చి అతనితో యెషయాతో చెప్తాడు, నువ్వు వెళ్ళి చెప్పు, ఆయనకి ఇంకా నేను 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను. చాలా మంచోడు హిజ్కియా, నాకు ప్రియమైనటువంటి వాడు అని వెళ్ళేటప్పుడు వెళ్ళి యెషయా చెప్తాడు, ఇంకా నీకు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. సంతోషిస్తాడా, ఏమిస్తాడా? సంతోషించాడు. వీళ్ళరా ఆ యొక్క ఆశీర్వాదాలు ఈ రోజు మనము కూడా పొందుకోవలసినటువంటి అవసరం ఉంది. కనుకనే ఎప్పుడైతే ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ అంజూరుపు ఆకు ముద్ద తెచ్చి ఆ గాయాన్ని తగిలిస్తాడు యెషయా. తగిలించేటప్పుడు ఆ పుండు అర్జెంటుగా మానిపోదు, ఆయనకి ఆయుష్ వస్తాడు. అటువంటి వాడు హిజ్కియా. ఆ హిజ్కియా మీదకి ఈ సెనహరీబు తన అధిపతి అయినటువంటి రబ్షాకే సైన్యాన్ని పట్టుకుని వస్తాడు. హిజ్కియాకు కబురు పెడతారు, రాజు హిజ్కియా సైన్యముతో కబురు పెట్టి అది చెప్తాడు. సెనహరీబు రాజు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో హిజ్కియా మీ రాజుతో చెప్పండి, మీ రాజ్యము మాకు ఇచ్చేయండి. ఎందుకు వచ్చింది? మేము అన్ని రాజ్యాలు కూడా వాడించేసాం, అందరినీ కూడా చిదగొట్టేసాం, వాళ్ళ దేవుళ్ళన్నీ కూడా కాల్చేసాం, వాళ్ళ ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసేసాం, ఆ రాజ్యాలను మేము ఆక్రమించుకున్నాం. ఇదిగో మీ రాజ్యం కూడా మేము అదే చేయబోతున్నాం. అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు ఉన్నటువంటి వారు అందరి దగ్గరికి వెళ్ళాం. బాగా గమనించండి, అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాం, వెళ్ళి అందరినీ నాశనం చేసాం. ఏ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేదు. కనుక మీ దగ్గరికి వస్తున్నాం, యెహోవా కూడా మాకు ఎందుకు పనికిరాదు అని చెప్పేటప్పుడు అక్కడ ఆలకించినటువంటి ఆ యొక్క సైన్యము వెంటనే బట్టలు చింపుకుంటారు. వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి పత్రం తీసుకుంటారు. ఆ పత్రము హిజ్కియాకు అందించాలి. ఇదిగో ఈ పత్రం అందించండి చెప్పేటప్పుడు ఆ పత్రం తీసుకొని వాళ్ళు ఎంతో విలాపపడుతూ హిజ్కియా దగ్గరికి వస్తారు. హిజ్కియా దగ్గరికి వచ్చి ఈ ఉన్నట్టు చెప్తారు. సెనహరీబు రాజు ఆ రబ్షాకే అనేటువంటి మాటలు, ఆ పత్రంలో ఉన్నటువంటి మాటలు హిజ్కియాకు వివరిస్తారు. హిజ్కియా కూడా చాలా ఆశ్చర్యపడి తన బట్టలు చించుకుంటాడు. తన బట్టలు చించుకోవడమే కాదు, కానీ అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తిని వాళ్ళకి తెలియదని విచారిస్తాడు. దేవుని శక్తిని వాళ్ళకి తెలియక పాపం వాళ్ళు నశించుకోబోతున్నారు. వాళ్ళు మట్టు అయిపోతారు, అందరూ మట్టిలో కలిసిపోతారు. అయ్యో, ఇంతమంది సైన్యము దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నారే, నాశనం అయిపోతారు అని హిజ్కియా చాలా బాధపడతాడు. ఎందుకంటే హిజ్కియా ఉన్నతమైనటువంటి వాడు, దేవుని దగ్గర భయభక్తులు కలిగినటువంటి వాడు. ఈ రోజుల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి మూర్ఖపు జనాంగం లేకపోలేదు. దేవుని యొక్క శక్తి తెలియనటువంటి వారుగా ఉంటారు చాలా మంది. దేవుని శక్తి తెలుసు, కానీ దేవుని మీద తిరగబడినటువంటి వారుగా ఉంటారు. యేసు ప్రభు శక్తి తెలుసు, యేసు ప్రభు మీద తిరగబడినటువంటి యాజకులు, శాస్త్రులు, యూదులు ఎంతమంది ఉన్నారు.
వారి జీవితాలు పతనమైపోతాయని వారికి తెలుసు. అయినప్పటికీ కూడా లోక సంబంధం వారికి కావాలి. వారి యొక్క జీవితాలు మండిపోతాయని తెలుసు, కానీ వారు అగ్నిగుండంలోకినే వెళ్తారు, కానీ శరీర కోరికలు తీర్చుకుంటారు. ఇటువంటి వారు లేకపోలేదు. ఇక్కడ సెనహరీబు రబ్షాకే అటువంటి కోవాకు చెందినటువంటి వారు కనుక హిజ్కియా చాలా బాధపడి తన బట్టలు చించుకుంటాడు. చించుకొని ఈ పత్రం తీసుకెళ్లి ఏం చేస్తాడంటే, చూసి జడిచిపోడు, లేకుంటే ఇంకేం చేయడు, ప్రజలందరికీ ప్రకటిస్తాడు, అందరినీ కూడా ఉపవాస ప్రార్థన చేయిస్తాడు. అతను పత్రం తీసుకెళ్లి ఎక్కడికి వెళ్తాడు? దేవాలయంలోకి వెళ్తాడు. దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో ఆ పత్రాన్ని పరుస్తాడు, ఆ పత్రాన్ని విప్పుతాడు. విప్పిన తర్వాత ఆ పత్రము దేవుడు చదవాల. దేవునికి స్తోత్రం. దేవా ఇదిగో చదువు, ఈ పత్రం చదువు అని ఉపవాస ప్రార్థన ఆ ఆలయంలో మందిరంలో చేస్తాడు. దేవా అద్భుతమైనటువంటి దేవుడు, దేవుళ్ళకే దేవుడు, దేవతలకే దేవుడు, సృష్టి యావత్తును పుట్టించినటువంటి వాడు. ఏది కూడా నీకు మరి లొంగుతుంది, ఏది కూడా నిన్ను ఎదిరించలేనటువంటిది. ఎదిరించినా ఆ పతనం అవుతాయి. గనుక ఇదిగో ఇది చూడు, ఒకసారి చదువు, ఇది ఒకసారి పత్రం చూడు అని ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఏమంటాడో తెలుసండి, నిజమే ఇప్పుడు మనం చదివినటువంటి భాగం మరి ఇక్కడ మనకు ఉంది. కనుక ఏమంటాడంటే, ఇశ్రాయేలు మధ్యను నివసించు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవి ఎత్తి ఆలకించుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. ఇదిగో నీ కన్నులు తెరచి పత్రం చదివి దృష్టించు, నా మాటలు దృష్టించు. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకే సెనహరీబు ఈ రబ్షాక పంపిన వారి మాటలు చెవిని పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేవతలను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఒప్పుకుంటారు. ఆ రాజ్యాలన్నింటిలో కూడా వెళ్ళారు, వాళ్ళ దేవతలను దేవుళ్ళు తీసుకున్నారు, అగ్నిలో వేసేసారు, కాల్చేశారు, ధ్వంసం చేసేసారు, నిజమే. కానీ ఆ రాజ్యము దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు వాళ్ళే. కనుక వారిని నిర్మూలన చేశారు, వాటిని మీరు నిర్మూలన చేశారు. కానీ నీవు ఎటువంటి వాడు? యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవై యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము అని మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుని అందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వారు దేవుని నమ్ముకున్నారా కాదా? చెప్పరేంటి? అందరూ లైవ్లో చూసినటువంటి వారు ఎంతో ఆశతో, ఎంతో దేవుడంటే ఎంతో ప్రీతి, రుచికరమైనటువంటి దేవుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు అని మనము నమ్ముకుంటున్నాం. మనము నమ్ముకునేటప్పుడు మనం ఏ విధముగా ఉండాలంటే హిజ్కియా గుణము కలిగినటువంటి వారముగా ఉండాలి. హిజ్కియా తనకొచ్చినటువంటి బాధను, తనకొచ్చినటువంటి సమస్యను, తనకొచ్చినటువంటి ప్రమాదమును ఎవరితో చెప్పుకున్నాడు? ఈ రోజుల్లో మన జీవితాలు కూడా ఎన్నో శ్రమలతో ఉండొచ్చు, ఎన్నో బాధలతో ఉండొచ్చు, ఎన్నో కర్కాటమైనటువంటి రోగములతో ఉండొచ్చు. మనం ఎవరితో చెప్పుకోవాలి? దేవుని సన్నిధిలో హిజ్కియా ఏ విధముగా పత్రము విప్పి ఆయనకు మొరబెట్టుకున్నాడో అట్టి విధమైనటువంటి మొర ప్రతి క్రైస్తవుడికి ఈ రోజుల్లో కలగాలి. దేవునికి స్తోత్రం. నీ చదువులో బాగు చేయాలా? దేవుని దగ్గరికి రా. నీకు కావలసినటువంటి అవసరతలు కావాలా? దేవుని దగ్గరికి రా. నీకు కావలసిన గర్భఫలాలు కావాలా? దేవుని దగ్గరికి రా. నీకున్నటువంటి రోగములు కుదిరిబాటు కావాలా? దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గర కన్నీటి ప్రార్థనతో నువ్వు విజ్ఞాపన చే. నీకు ఏదో ప్రమాదకరమైనటువంటి బాధలు ఉన్నాయా? దేవుని దగ్గరికి రా. నీకు ప్రమాదకరమైనటువంటి అప్పులలో సాతానుడు పెట్టినటువంటి సమస్యలలో కూరుకుపోతున్నావా? దేవుని దగ్గరికి రా. దేవుడు మన సమస్య తీరుస్తాడా? తీర్చడా? తీరుస్తాడని చెప్తున్నారు, కానీ రావడానికి ఇష్టం ఉండదు కదా. దేవుడు అంటే ఎక్కువ మనకు ప్రేమే, కానీ ఆరాధించడానికి ఇష్టం ఉండదు. దేవుడు అంటే ఎంతో ఇష్టమే, కానీ ప్రార్థించడానికి ఇష్టం ఉండదు. అన్ని సమయాలకు టైం ఉంటుంది, ప్రార్థన చేయడానికి టైం ఉంటుంది.
అన్ని వేళలు కూడా నానా విధములైనటువంటి చెత్త పనులు చేయడానికి సమయం ఉంటుంది, దేవునికి ప్రార్థన చేయడానికి కొంత సమయం ఉంటుంది. ఎలా తీరుతాయండి మన సమస్యలు? తీరుతాయా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ గమనించండి, ఆ సమస్యలు తీరాలన్న బాధలలో నుంచి మనం ఉద్దెక్కాలని, ప్రభావ నన్ను కాపాడి, నన్ను చేసి అలా చేసి అని ఏడ్చి ప్రార్థన చేస్తానే మంచిదే. కానీ దేవుని దగ్గర ఆత్మను పరిశుద్ధత పరుచుకుంటూ, ఇదికేయాలే శుభ్రం చేసుకుంటూ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మాట తెలుసు, చూసారా? ఆ మాట తెలిసి కానీ మనం పాటించాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని గట్టిగా మనం అరిచి చెప్తున్నాం, కానీ మనం శుద్ధి పరుచుదాము, దేవుడిని చూడము. ఎన్ని మేలులు చేస్తున్నాడు మనకి దేవుడు చెప్పండి. చేసినటువంటి దేవుడిని మీరు సూచిస్తున్నారు, ఒప్పుకుంటాను. మన సంఘం చాలా మంచిది, అందుకని అయ్యగారు ఇప్పుడు 20 వేళ్ళు బైబిల్ చదివించారు మనకి. దేవునికి స్తోత్రం. అన్ని పాత నిబంధన ఏంటంటే, క్రొత్త నిబంధన ఏంటంటే పాత నిబంధన కాదు, కావలసినటువంటి వారికి బాగుబడి చేస్తారు. చాలా మందికి పంచాం బైబిల్ గనుక. ఎందుకంటే విశ్వాసం కలిగినటువంటి సంఘము బాబులో సంఘం, వాళ్ళ విశ్వాసపరులు. మన తాలూకా ప్రతి కార్యం కూడా అయ్యగారు కనిపిస్తారు, బాబు కనిపిస్తామంటాడు. మనం కృష్ణ చేసిన, మేల్కొల్పులు చేసిన, మరి మట్టలాద్వారం చేసిన, గ్రామ సువార్త చేసిన ప్రతి ఫోటో కూడా అయ్యగారి దగ్గర రాసుకుంటాడు. కనుక అయ్యగారికి ఎంతో సంతోషం మీరంటే. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆటంకాలు మనకు వస్తున్నాయి, ఎన్నో బంధకాలు వస్తున్నాయి. నేనైతే దేవుని సన్నిధానాలనే కోరుస్తున్నాను. నాకు ఎన్నో బంధకాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో మరి వింటుంటాను. ఈ చెవులు విని ఈ చెవులు విడిచిపెట్టి దేవునికి అప్పచెప్పేస్తాను. మీరు అంతే, మీరు దేవుని బిడ్డలండి. దేవుని బిడ్డలై ఉండేటప్పుడు దేవుని మాటలు శ్రద్ధగా విని, దేవునికి లోబడి చక్కగా మన అవసరతలు, మనకున్నటువంటి సమస్యలు తీరాలంటే దేవునికి చెప్పితే దేవుడు ఎందుకు తీర్చడు? తప్పకుండా తీరుస్తాడు. కొందరకు మాటలు వినలేనటువంటి చెంచిన బుద్ధి ఉంటుంది, మాటలు వినడానికి చెంచిన బుద్ధి ఉంటుంది. దేవుడి యొక్క వరములన్నీ కావాలి, కానీ మన చెంచిన బుద్ధి మానం. అవునా కాదా? అందరూ అలాగే లేదండి. కొంతమంది ఒక సంఘంలో 5-10 మంది ఆ సాతానుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా సాతాను వరకు తిట్టియాలని. మా ఇచ్చే ప్రసంగం జరుగుతుండగా ఎవరో ఒక చిన్నది చేస్తూ ఉంటారు. అది అపవిత్రాత్మ చేసినటువంటి కలత. ఏదో ఒక గుర్తు చేసి గుబుక్కుని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలను నాశనం చేయడానికి ఆ సాతానుడు తప్పు చెప్పడానికి చూస్తుంటాడు. అటువంటి వీటికి మనము లొంగకూడదు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను, ఇక్కడ అషూరు రాజు సెన్హెరీబు తన యజమానుడు రబ్షాకే, వీళ్ళు ఈ రాజ్యం మీదకి తగలడేసరికి హిజ్కియా దేవుని మందిరంలో ఏం చేశాడండి? ఆయన ఉత్తరం విప్పి పర్వతం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూద్దాం 20వ వచనంలో, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపింది. ఏంటిది? ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సెన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హిజ్కియా చేసిన ప్రార్థన ఏంటండి? దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. హిజ్కియా నీతిమంతుడు కనుక ఆయనకు వచ్చినటువంటి కష్టాన్ని, ఆయనకు సైన్యం బోల్డ్ ఉందండి యుద్ధం చేయాలంటే. హిజ్కియాకు 12 లక్షల పైన సైన్యం ఉందని భయపడి, అలాగే మరి ఆ 2వ దినవృత్తాంతాల్లో కూడా మనం ఎక్కువ చెప్పుకుంటుంటాం. అక్కడ కూడా సైన్యాలు సైన్యాలు లెక్క పెట్టలే దేవుడు. ఆ దేవుడి బిడ్డలు వాళ్ళకి బోల్డ్ సైన్యం ఉంది, 12 లక్షల సైన్యం ఉంది. వెళ్ళి కలబడగలరు, కుట్లాడగలరు, తిట్టగలరు. కానీ శక్తి ఉన్నటువంటి వారే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా శక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు. అయినా సరే వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడలేదు, వాళ్ళ సొంత సైన్యం మీద ఆధారపడలేదు. లోకంలో నీ వెనకలో 10 మంది తిరిగితే బుధాలు గజాలు తీసుకుని తిరుగుతుంటాం మనం, అవునా?
మరి అలా కాదురా, ఎలా కాదురా, అలా చేయకురా, ఎలా చేయకురా అని వాళ్ళు ఏమాత్రం పెట్టుబడి పెడితే మన వెనకతలు 5 కుక్కల్లా తిరిగారు అనుకోండి, భుజాల గజాలు వేసి ఎగిరిపోతా, ఆకాశంతో ఎగిరిపోతాం. కానీ ఇక్కడ దేవుని బిడ్డలు మాత్రం వారి సొంత శక్తిని కానీ వారి సైన్యాన్ని బట్టి గర్వించినటువంటి వారు కానే కాదు. గనుక దేవుడి మీద ఆధారపడ్డాడు గనుక అక్కడికి మరలా ఎవరిని పంపించాడు? ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు ఏం పేరు? యెషయా. అందరూ చెప్పండి, ఎవరండి ప్రవక్త పేరు? యెషయా. మీ దగ్గర కూడా రావాలి యెషయా. మనల్ని కూడా యెషయా ధైర్యపరచబడాలంటే హిజ్కియా వలె ఉండాలి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, అతని గూర్చి దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. గమనించారా? సియోను అయిన కన్యక అంటే దేవుడు ప్రేమించినటువంటి ప్రజలే, పవిత్రమైనటువంటి ఆలయం సియోను. అటువంటి కోవకు చెందినటువంటి వారై ఉండి కూడా నిన్ను అవమానిస్తున్నారు, దేవుణ్ణి అవమానిస్తున్నారు. దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క యాజకులు, దేవుని యొక్క శాస్త్రులు యేసు ప్రభువుని అవమానించారు. గనుక ఇక్కడ దేవుడు తన సేవకుని కాపాడటానికి, ఇదిగో ఆ సియోను నిన్ను అవమానపరుస్తుంది, ఆ సియోను అసహ్యించుకుని చేయుచున్నది, గనుక యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుతున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుతున్నది అంటుందన్నమాట. ఏమంటుందంటే, దేవునికి నీ పని చెప్తాను ఉండరా దేవుడాన్ని, బాగా దేవుడి యొక్క సొమ్ము తిని, దేవుడి యొక్క ఆయుష్ తిని, దేవుని యొక్క సమస్తమైన ఆశీర్వాదం తీసుకొని దేవుని మీద తల ఊచినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? లేకపోలేదు. గనుక ఈ రోజు నీకు ఆ యొక్క ఇది పవిత్రమైనటువంటివే తల ఊచుతున్నాయి. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములను, నేను చెప్పాను ఈ మాట, నాకు రథములు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, ఓహోహో ఇన్నోటి ఉన్నాయి అని దేవుడి మీద తిరగబడినటువంటి మనుషులు లేకపోలేదు. ఉన్నారా లేదా? చూస్తారు, అనేక మందిని చూస్తారు, భయంకరమైనటువంటి పరిస్థితి చేస్తారు. ప్రియులారా గమనించండి, చిన్న మాట, యేసు ప్రభువుకి భరోసా ఇచ్చినటువంటి వారు 12 మంది శిష్యులు. నువ్వేమేమి పెట్టయితే అయిపోతావు, నీకు ఇసుక రేణువంత దెబ్బ కూడా తగలనేవు, నిన్ను ఎవరు ఏదైనా నువ్వు మూడుకోవు, కాల్చేస్తావు, చంపేస్తావు అని విర్రవేగి యేసు ప్రభు దగ్గర ప్రగల్భాలు పలికినటువంటి వారు యేసు ప్రభువును పట్టుకుంటేసరికి వాళ్ళు ఏమైపోయారు? పారిపోయారండి. వాళ్ళు ఏమయ్యారు చెప్పండి అందరూ? ఈ రోజు నీ స్నేహితులు నమ్ముకున్నా, నీ బలగాలు నమ్ముకున్నా, నీ ధనము నమ్ముకున్నా, నీకున్న గర్వాన్ని నమ్ముకున్నా అంతే, నీకున్న సత్తువును నమ్ముకున్నా అంతే. జాగ్రత్త. దేవుడిని నమ్ముకో. దేవుడిని నమ్ముకుంటే దేవుడు సమస్త బలమనిస్తాడు, బలమైనటువంటి సమస్తము కూడిస్తాడు. కనుక ఇద్యాలు భయపడక్కర్లేదు. వాళ్ళు ఎటువంటి పవిత్రమైనటువంటి వాటిని దూషిస్తున్నారు, పవిత్రమైనటువంటి వారి యొక్క మరి ఆ ఆశీర్వాదకరమైనటువంటి వాటిని పాడు చేస్తున్నారు. నువ్వు భయపడతావు. యుద్ధము నీది కాదు, చెప్పేస్తున్నాను, మళ్ళంతా చదివితే లేట్ అవుతుంది. యుద్ధం చేసింది నువ్వు కాదు, యెహోవా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ తరపుని ఎవరు చేస్తారు యుద్ధం? యెహోవా. కొంతమంది చేతులు ఎత్తుకుంటున్నారు, ఏటో ఆలోచించుకుంటున్నారు అనుకుంటా. నీ తరపున యుద్ధము నిజమైనటువంటి భక్తుడు అయితే, నిజమైనటువంటి భక్తురాలు అయితే, దేవుని యందు దృష్టి ఉంచితే దేవుడు నీకు నీ తరపుని సమస్యలు, నీ తరపుని కష్టాలు, నీ తరపుని ఎన్నో బాధలుంటే ఆ బాధలన్నీ కూడా ఆయన అనుభవిస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రము కలుగును.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అటువంటి ఆధారం కలిగినటువంటి వాడు మన దేవుడు. నువ్వు చేయక్కర్లే ఇజ్కియా యుద్ధం, నువ్వు ఊరికుంటూ చూడు, అలాగా నువ్వు ఊరికనే చూడు అనేసరికి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. 32వ వచనం దగ్గరికి వద్దాం. కాబట్టి అశ్షూరు రాజును కూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణములోనికి అశ్షూరు రాజు రబ్షాకే వారి సైన్యం కాగా ఏది రాదు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైన దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడు దెబ్బలు కట్టడు, దాన్ని ఎదిరించుకోలేడు, దాన్ని పట్టుకోలేడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే శక్తి గల దేవుని యొక్క మాట. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను కూడా సాక్ష్యం చెప్పుకోవాలి. ఎన్నో ఇటువంటివి అనుభవించి ఇదిగో అధ్యయస్తాం అనేటువంటి వాడిని దేవుని దగ్గర అప్పగిస్తుంది. ఎవరిని చిత్తం అనేటప్పుడు దేవుని యొక్క శక్తి ఇక్కడ దూతల సమూహం మనకి ఆధారంగా కనపరచబడింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణము రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలో, అశ్షూరు వారి దండు అంటే సైన్యం ఎక్కడున్నదో అక్కడికి వచ్చి 1,85,000 మందిని హతము చేశాను. హతం అంటే చంపేశాను. హతం చేసిందంటే ఒక్క దూత 1,85,000 మందిని హతము చేశాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మనకు అనేక మంది సైన్యం ఉండొచ్చు, అనేకమైనటువంటి ఉండొచ్చు, కానీ మన దేవుని దగ్గర ఉన్నటువంటి శక్తి ఎక్కడ ఉండదు. ఒక్క దూత. అలాంటిది ఈ ప్రపంచం మీదకి ఒక 10 దూతలు కనిపిస్తే ఏమవుతాయండి? భూమండలం ఏమవుతుంది? మొత్తము కూడా తీసేస్తాయి. కనుక ఒక్క దూత మాత్రము ఆ రాత్రి 1,85,000 మందిని హతము చేశాను. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ అక్కడ సచ్చిన శవములై ఉండేది. తర్వాత దేవుని మీద తిరగబడినటువంటి ఆ యొక్క అశ్షూరు రాజు సెనహరీబు తిరిగిపోయి అక్కడికి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమునందు మొక్కుచుండగా సెనహరీబు రాజు ఏం చేశాడో తెలుసండి? అక్కడ మరి 1,85,000 శవాలు చూసేటప్పుడు ఆయన గుండె ఆగలే. నిజమైన శక్తి గల దేవుడు విజ్ఞాకున్నాడు. నాకు నిజమైనటువంటి శక్తి గల దేవత ఉంది గనుక నిస్రోకు అనే దేవత ఆయన ముక్కుతున్నాడు. ఆ నిస్రోకు దేవత దగ్గరికి వెళ్ళి ఆయన ఒకటే మొక్కుతున్నాడు. నిస్రోకు దేవత అంటే కర్ర దేవత. ఆయన మొక్కుతున్నాడు, దేవత నన్ను రక్షించు. ఎవరు రక్షిస్తారు? ఏం జరిగిందో చూడండి. అక్కడ మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెల్లేకును శరజేరును ఖడ్గముతో అతనిని చంపి ఆరాకు దేశములోనికి తప్పించుకుని పోయి. దేవునికి స్తోత్రం. ఎవరు చంపారండి అతన్ని? సొంత కడుపు పుట్టిన కుమారులు. 2 కుమారులు వెళ్ళి ఆ నిస్రోకు అను దేవత మందిరములో ఉన్నటువంటి ఆ సెనహరీబు ఆ దేవతను పూజిస్తుండగా రక్షించలేదు. అదే సర్వభూమికి సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి దేవుడు హిజ్కియాను రక్షించడం లేదా? రక్షించాడు.
ఇంకా వేరే వాటిని నమ్ముకుంటే ఇదే బతుకుము. మన జీవితాలు ఈ విధముగా ఉంటాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు, ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. దేవుడి యొక్క ప్రేమ ఎంతో గొప్పది. కనుకనే మనం ఇప్పుడు కూడాను చదువుకుంటున్నాం. యాకోబు 4వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు దేవుడు వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు మీకు దేవుడు వస్తాడు. అదే విధముగా ఇక్కడ కీర్తన 118 26వ వచనంలో చూసినట్లయితే, యెహోవా పేరట వచ్చువారు ఆశీర్వాదం పొందుదురు గాక. దేవునికి స్తోత్రం. యెహోవా పేరట, దేవుని పేరట వచ్చినటువంటి వారు ఆశీర్వాదములే పొందుకుంటారు, కానీ ఎటువంటి పరిస్థితులు శాపాలు పొందుతారు. ఇక్కడ చెన్నహరీబు ఆశీర్వాదం పొందుకున్నాడా, శాపం పొందుకున్నాడా? శాపం పొందుకున్నాడు. తన సొంత కుమారులు కనిపించారు. లోకాన్ని నమ్ముకున్నటువంటి వారు, లోకాశను కలిగినటువంటి వారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని పేరట వచ్చినట్టు వారు ఆశీర్వాదము పొందుకుంటారు. కనుక యెహోవా మందిరములో నుండి మేము జీవించుతున్నాము అని భక్తులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో నుంచి మనలను దేవుడు మందిరములో ఉండేటప్పుడు తప్పనిసరిగా జీవిస్తారు. చివరి మాట, ఈ మాట చదువుకొని ముగించుకున్నాం. అదే ఉత్తర ప్రత్యుత్తరాల్లో 116 కీర్తన 12, 13 వచ్చినట్లు చూసినట్లయితే, యెహోవా మాకు చేసిన ఉపకారములన్నిటినీ నేను ఆయనకి ఏమి చెల్లించదను? ఏం పాత్రమ్మా? రక్షణ పాత్ర అంటే ఏంటి? మనల్ని అందరూ దేవుడు రక్షిస్తున్నాడా లేదా? ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు. ఆ రక్షణ పాత్ర పట్టుకుని నేను చాటుతాను అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఆయన నన్ను రక్షిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. ఆయనకి నేనేమిచ్చును? ఆయన నాకు ఇచ్చినటువంటి, నన్ను రక్షించినటువంటి ఆ పాత్రను పట్టుకొని నేను అంతటా కూడా నేను ప్రకటిస్తాను. ఇదే నా జీవిత కాలం అంతా అని భక్తుడు చెప్తున్నాడు. అటు విధమైనటువంటి మనస్సు, అటు విధమైనటువంటి మరి గొప్ప శక్తి కలిగినటువంటి ఆత్మ మనకందరికీ ఉండాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాల ప్రభా. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు. మీరు స్తోత్రాల ప్రభా. నిజమే ప్రభా, హిజ్కియాకున్నటువంటి మనసు, హిజ్కియాకున్నటువంటి ఆ భక్తి, హిజ్కియాకున్నటువంటి ఆ నీతిని మాకు దయచేయండి. మాకు కూడా తండ్రి మా యొక్క జీవిత సంవత్సరంలో అధికములు చేస్తాం. కనుక అతి విధమైనటువంటి మనసుతో మా కోరికలు తీర్చుకున్నటకు, మాకున్నటువంటి లోటును తీర్చుకున్నటకు, మాకున్నటువంటి కష్టములను తీర్చుకున్నటకు, నిన్ను కలిగి నేను జీవించడానికి సహాయం చేయండి. ఇంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ 2 హస్తకిరణాలతో జీవించాలి. పాటలు పాడినటువంటి బిడ్డలు జీవిస్తున్నారు. ఆయన వాయిద్యం వాయించినటువంటి బిడ్డలు జీవిస్తున్నారు. ఆయన ఇక్కడ నడిపిస్తున్నటువంటి యవన బిడ్డలను జీవిస్తున్నారు. ఆయన నీ సేవకులు కూడా బలపరిచి నడిపించుకుంటున్నారు. సమస్తం మీరు తోడుగా నుండి ఘనత పొందుకోవాలి. ఏ పరిస్థితి నామంలో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.